audience will welcome you with a warm heart. And very nicely done, నాకు చాలా నచ్చింది actually. And సాయి రాజేష్ and team, ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్, ధీరజ్ గారు వీళ్ళు చాలా సైలెంట్గా ఒక అమేజింగ్ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకుంటున్నారు. మీరు కట్ చేసిందల్లా గోల్డ్ అవుతుంది. సో వెరీ నైస్. ఈ దీస్ డేస్ జనరలీ క్రెడిబిలిటీ హీరోస్ వైపు ఉంటుంది. హీరో మోహన్ చూసి టికెట్లు కొనేస్తూ ఉంటారు. కానీ మెల్లిగా సాయి రాజేష్ ఇస్ బిల్డింగ్ సచ్ గుడ్ క్రెడిబిలిటీ దట్ నాకు నెక్స్ట్ టైం నేను సాయి రాజేష్ ప్రొడ్యూస్ చేసిన, డైరెక్ట్ చేసిన టికెట్ కొనుక్కోవాలనిపించేలాగా యూఆర్ గోయింగ్ దేర్. సో ఇట్స్ వెరీ 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 నైస్. కంగ్రాచులేషన్స్ సాయి, వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి, నువ్వు బాగుండాలని మేము అందరూ కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. నేను మొన్ననే సండే రోజు నైట్ కలిసినప్పుడు అడిగాను, ఏం డార్లింగ్ కొద్దిగా టెన్షన్గా ఉన్నావు, ఫీవర్గా ఉందంటే మండే ఎలా ఉంటుందో హోల్డ్ చూడాలి, కొద్దిగా టెన్షన్గా ఉంది అన్నాడు. దట్ ఈస్ ద ట్రూత్. Monday decides the fate of every film these days, because first couple of days, yes, we have the heroes and we have all the hype to bring the audience to the theater, but Monday road cinema nilabadindi ante it means that the audience have owned the film. And the fact that Monday evening show name chusano packed hall, so it shows that the audience have started to love the film. So it is going to go a long way, I'm very sure about it. Kiran bro, congratulations. Amazing filmography build చేసుకుంటున్నారు. చాలా రిలేటబుల్గా అనిపిస్తారు. మిమ్మల్ని మీ సినిమా చూసిన ప్రతిసారి ఏదో మన కుర్రాడు అని అనిపిస్తూ ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా మంచి మంచి హిట్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ గౌరీ, అమేజింగ్ వర్క్. యూ ఫెల్ట్ వెరీ రిలేటబుల్ ఇన్ ద ఫిలిం అండ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా 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 బాగుండింది. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఆల్ ద సీన్స్ బిట్వీన్ యూ గైస్. అండ్ you will go a long way. Telugu speaking heroine, after a long time we are having somebody looks very very promising. Congratulations for a beautiful film. అండ్ సాయి రాజేష్ ఫోన్ చేసినప్పుడు ఇట్లా రావాలి ఇవాళ అంటే నాగ చైతన్య గారు వస్తున్నారు అని చెప్పారు. ఇమీడియట్లీ ఐ సెడ్ ఐ వాంట్ బి దేర్, బికాజ్ బ్రో నేను మీకు ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం. నేను నా కెరియర్లో చాలా డౌన్లో ఉన్నప్పుడు ఐ స్పోక్ టు యూ అండ్ మనం కలిసే ఉంది. దాని తర్వాత మీరు ఇచ్చిన ఎనర్జీ అంతా ఇంత కాదు. ల్యాప్టాప్ తీసి మళ్ళీ నాకు ఒక స్టోరీ రాయాలి అనే ఎనర్జీ నేను మిమ్మల్ని కలిసిన తర్వాత వచ్చింది నాకు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దాట్. బంగారం చైతన్య. సో థ్యాంక్ యూ సో మచ్ చైతు బ్రో, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ వన్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బిగ్ ఫ్రాంచైజీ. No, but Chaitu bro and I have been really wanting to work together for a very long time, and I really hope that happens sometime very soon, bro. Thank you so much, and thank you so much for having me here. Congratulations to the team of Chennai Love Story. Super. విజయోత్సవానికి విచ్చేసిన ఇట్స్ మై లవ్ స్టోరీ హీరో నాగ చైతన్య గారికి, మా బృంద సభ్యులకి అందరికీ నమస్కారం. ఈ సినిమాకి మొట్టమొదటి రివ్యూ రాసింది అనంత శ్రీరామ్. పుస్తకాలలోన అచ్చు వేయలేదే, వెండి తెర మీన వచ్చినట్టు లేదే, కొత్తగా ఉంది నువ్వు నేను ఏకాంతంగా రాసే కాగా, ఒట్టుగా ఒక్క ప్రాణం కూడా నమ్మేలాగా లేది రాత, అయినా బాగుందే చానా బాగుందే, ప్రతి ప్రేమ ఓలాగే ఉంటే చరితకు వెగటే. చరిత్రకి వెగట పుట్టించే ప్రేమ కథ కాదు ఇది, చరిత్ర సృష్టించిన ప్రేమ కథ. కథ వినగానే రాసిన రివ్యూ, ఇంకా ఏ రివ్యూ వచ్చినా మాకు అనవసరం అనుకున్నాం. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులంతా రివ్యూ అన్న మాట మర్చిపోయి లవ్ యూ అన్న మాట మాత్రం మనసులో పెట్టుకున్నాం. ప్రతి సక్సెస్ మీట్లోనూ పొగడ్డం అనేది మీకు కూడా బోర్ కొడుతుంది కదండి, సరదాగా తిట్టుకుందాం ఈసారి. మొట్టమొదటి అక్షంతలు ఎస్కేఎన్ గారికి వేద్దాం సరదాగా. ఏమండి ఎస్కేఎన్ గారు, ఎన్నిసార్లు అడిగామండి సరదాగా వచ్చి మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చోండి, మమ్మల్ని మా కాస్త ప్రోత్సహించండి, ఆస్వాదించండి అని. లేదు అది నా పని కాదు, మీకు సౌకర్యం కల్పించడమే నా పని, మీకు ఏమన్నా అక్కడ తేడా వస్తే చెప్పండి, భోజనం బాగోపోతే చెప్పండి, గదులు బాగోపోతే చెప్పండి అన్నారు. ఒక్కసారైనా వచ్చారా? ఈసారి అలా చెయ్యొద్దు. కానీ మీరు రాకపోవడం వల్ల చాలా హెల్ప్ అయింది, చాలా గొప్ప పాటలు రాశారు. సాయి రాజేష్ గారు, ఏదైనా పాటకి పల్లవులు రాస్తాం,
4-5 ఆప్షన్స్ రాస్తాం, ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి. 4 ముందు పెడితే ఈ 4 నాకు పాటలో కావాలని అడుగుతారు. ఒక పల్లవుగా ఉంచుతాం, మిగతా చరణాల్లో ఆ ట్యూన్లకి అడ్జస్ట్ చేయడానికి ఎంత కష్టపడతామండి. కాస్త సెలక్షన్ చేసి మమ్మల్ని కష్టపెట్టండి. ఇది సాయి రాజేష్ గారికి పడిన తిట్టు. ఇంకా రవి గారు, ఆయనకి నచ్చకపోతే నచ్చలేదని చెప్పడానికి 4-5 రోజులు పడుతుంది. ఈలోపు నాకు మణిశర్మ గారికి అసలు ఈయనకి నచ్చిందా నచ్చలేదా ఇంకోటి చెయ్యాలా, తర్వాత వచ్చి సార్ చాలా బాగుంది సార్ అని. ఇలా కొంచెం మా కోసం మీ సమయాన్ని కేటాయించి స్పందన వెంటనే తెలియజేస్తే 6 రోజుల్లో అవ్వాల్సిన ఆల్బమ్ 60 రోజులు అవ్వదు. అది మా రవి గారికి మేము ఇచ్చిన రిక్వెస్ట్. ఇలా వీళ్ళందరినీ తిట్టుకుంటూ పోతే తీయగా చాలామందిని తిట్టుకోవాలి, కానీ తిట్లు కాదు, మాకు టికెట్లు ముఖ్యం. అవి సోమవారం మంగళవారం కూడా హౌస్ఫుల్స్కి దగ్గరలో కలెక్షన్స్ వస్తున్నాయంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించింది అనడానికి అదే తార్కాణం. సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా బృంద సభ్యుడైనా ఆదివారం వరకు చెయ్యి గుండెల్లో పెట్టుకుని గుండె చెయ్యిలో పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. నిన్న సోమవారం వచ్చిన ఫలితాలు ఈ సినిమా స్థాయిని నిర్ణయించి ఇంత గొప్ప విజయం ఇచ్చిన మా తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక రివ్యూల్లో కొంతమంది అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేను రివ్యూ చెప్పచ్చు అనుకునే ఈ సంస్కృతిలో కొంతమంది ఏంటంటే సెకండ్ హాఫ్ డల్ అంటే రెండే మాటలు అంటారు. అదే రివ్యూవర్స్ అయినోళ్ళ కాకుల్లోనూ కానోళ్ళ కంచాల్లోనూ పెట్టినట్టు ఇదే స్క్రీన్ ప్లే, ఇదే రైటింగ్ మలయాళం సినిమాలో ఉంటే మ్యాజిక్ అంటారు, తమిళ సినిమాలో ఉంటే టెరిఫిక్ అంటారు, కన్నడ సినిమా అంటే క్లాసిక్ అంటారు, హిందీ సినిమాలో ఉంటే హోలిస్టిక్ అంటారు, తెలుగు సినిమాకి వచ్చేటప్పటికి ఎందుకో మరి ప్యానిక్ అయిపోయి పాండమిక్ అంటారు. అదే నాకు అర్థం కాదు. ఆదరించండి, కొత్త ప్రయత్నం వచ్చినప్పుడు కొత్తగా చూడడానికి ప్రయత్నించండి. నచ్చకపోతే మీ ఇంట్లో చెప్పుకోండి. టికెట్ మీరు కొనుక్కున్నారు కాబట్టి ఆ డబ్బులు ఎవరిని గనక బాధ పెడతాయో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళకి మాత్రమే చెప్పుకోండి. కెమెరా లెన్స్ ముందు వచ్చి చెప్పినప్పుడు సెన్స్తో మాట్లాడాలి. అది ఉన్నప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు ఎవరైనా. ఈసారి నుంచి కాస్త రివ్యూవర్స్ కూడా కాస్త మనసుతో రాసిన కథల్ని మనసుతో ఆలోచించి మాట్లాడడం నేర్చుకుంటే మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి నాగ చైతన్య, కిరణ్ అబ్బవరం అభిమానులకి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, పెద్దలకి అందరికీ సభంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఒక మాస్ ఆడియన్స్ ఉంటారు, మాస్ ఫిల్మ్కి, క్లాస్ ఆడియన్స్ ఉంటారు, కానీ లవ్ స్టోరీకి అందరు ఆడియన్స్ ఉంటారు. సో ఖచ్చితంగా ఇంత మంచి సినిమా ధీరజ్ గారు అండ్ ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు చాలా మంచి సినిమా ఇచ్చారు సార్. ఫస్ట్ డే నుంచి కలెక్షన్స్ వాటి యొక్క ప్యాటర్న్ చూస్తే మీకు ఫస్ట్ మార్నింగ్ షో నైజాంలో ఒక 25 lakhs గ్రాస్ వస్తే ఆల్ థియేటర్స్, సెకండ్ షో వచ్చేటప్పటికి 90 lakhs గ్రాస్ వచ్చింది. అంటే ఎంత బాగా జనాలు దీన్ని హత్తుకున్నారనేది, ఎంత దగ్గర తీసుకున్నారనేది మనకు అర్థమవుతుంది. ఇంకా అక్కడి నుంచి నెవర్ సీయింగ్ బ్యాక్ అండి. సో ఈవెన్ నిన్న కూడా మా విమల్ సెకండ్ షో కూడా ఫుల్. సో మండే ఫుల్ అవటం అంటే ఈ రోజుల్లో చిన్న విషయం కాదు. ఈవెన్ ఖమ్మం లాంటి స్టేషన్ కూడా మండే ఫస్ట్ డే కన్నా నిన్న 4th డే ఎక్కువ ఉంది. సో ఈ కలెక్షన్ ర్యాంపేజ్ ఏంటో అర్థమవుతుంది సార్. ఖచ్చితంగా కిరణ్ అబ్బవరం గారు మీ కెరియర్లో ఇది బెస్ట్ ఫిలిం, హైయెస్ట్ గ్రాసర్ చేస్తుందని నమ్ముతున్నాను. సో ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని మాకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్కి అవకాశం ఇవ్వటం, ముఖ్యంగా మా రవి గారు, నవీన్ గారు నమ్మారు. ఫస్ట్ నాకు రవి గారు నాకు ఇచ్చిన నవీన్ గారు ఇచ్చే రివ్యూ శశి ఇది సూపర్ హిట్ అని. సహజంగా నవీన్ గారు ఎప్పుడు చెప్పరు, ఒకసారి చెప్పిందంటే రిజల్ట్ ఏంటో మీ అందరికి తెలుసు. ఖచ్చితంగా ఇలాంటి సినిమా సార్ సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు మీరు ఇప్పుడు దాకా బిఫోర్ రిలీజ్ ఎంత బాగా ఈవెంట్స్ జనాల్లో తీసుకెళ్లారో ఇప్పుడు ఇంకా గర్వంగా మీరు గుండెమై చేసుకుని ఇంకా కూడా తీసుకెళ్ళండి. ఇప్పుడు దాకా చూసిన ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలు. ఇంకా చూడని ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమా మీరు థియేటర్స్ లో వచ్చి చూడండి.
ఆ సౌండ్ కానీ ఆర్ఆర్ కానీ ఆ సౌండ్ కానీ ఎక్స్ట్రాడినరీ ఫీల్. తప్పకుండా ఇంత పెద్ద ఘన విజయం ఇచ్చిన ప్రతి ప్రేక్షక దేవుడికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశి గారు.